నమస్తే అండి. బాగున్నారా మీరందరూ? నేను బాగున్నాను. ఇప్పుడు నేను వక్కపొడి చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అది మామూలుగా వక్క నోట్లో వేసుకొని తింటే అది బాగానే ఉంటుంది. అలా కాకుండా పౌడర్గా వేసుకుంటే మనం తినడానికి కూడా బాగుంటుందని నేను ఇంట్లో అలా తయారు చేస్తూ ఉండేవాళ్ళం అది వరకు. ఇప్పుడు మళ్ళీ అదే ట్రై చేద్దాం, మీ అందరికీ చూపిద్దామని నేను చెప్తున్నానండి. చేస్తాను ఇప్పుడు. మీకు చూడండి, వీటికి ఏం కావాలో నేను చెప్తున్నాను. ఇదేమో వక్కపొడి అండి. వక్కపొడి, దీనికి కొంచెం నెయ్యి రాసి పెట్టాను అనమాట నేను. ఇదేమో లవంగాలు, ఇది పచ్చకర్పూరం, ఇది మెంతాలు అంటే పెప్పర్మెంట్ పువ్వు అంటారు, మెంతాలు అంటారు అనమాట దీన్ని. ఇదేమో జాజి పువ్వు అండి. జాపత్రి. ఇది జాపత్రి. ఇది జాజికాయ అంటారండి దీంతో పాటు నేను ఏం చేస్తున్నానంటే ఖర్జూరకాయలు కూడా తీసుకొని దీని లోపల గింజ తీసేసి నేను చూపిస్తాను మళ్ళీ. ఈ ఖర్జూరకాయలు కూడా తీసుకున్నాను, ఏలక్కాయలు తీసుకున్నాను నేను, కొంచెం సోపు. దీంట్లో ఊరికే మనకు కావాలంటే ఇది వేసుకోవచ్చు. ఈ స్వీట్ చిన్నవి ఉంటాయి కదా, లేదంటే అక్కర్లేదంటే మానేసేయచ్చు, మనం షిఫ్ట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ ఖర్జూరకాయలన్నీ నేను లోపల గింజలన్నీ తీసేసానండి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తానంటే నేను మిక్సీ వేసేస్తాను. గిన్నెలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా వేసుకున్నాను. ఈ జాజికాయను కూడా కొట్టి వేసాను. ఇది జాపత్రి కూడా ఇందులో వేసాను. ఇవి మొత్తం అన్నీ మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. నేను మీకు చూపిస్తాను. మీకు పౌడర్ అయ్యాక ఎలా అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఇక పొడి చేసి పెట్టేశానండి. అన్నీ కలిపి మిక్సీలో వేసి పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఈ మెంతాలు అంటే పిప్రమెంట్ పువ్వు అంటారు కదా, దీన్ని ఈ పచ్చకర్పూరాన్ని కూడా ఇందులో పొడి చేస్తా. మిక్సీలో కంటే ఇలా ఇందులో చేస్తే బాగుంటుందని నేను ఇందులో చేస్తున్నాను. యాక్చువల్గా ఈ రెండు చేరిపోతే కొంచెం లిక్విడ్గా అయిపోతుంది. మీకు తెలిసే ఉంటుందేమో, నేను చూపిస్తున్నాను చూడండి. ఒక లిక్విడ్ లాగా అయిపోతుంది. ఇదిగోండి, ఇవి రెండు కలిపేసి ఇలా చేస్తాను. ఇక చూసారా, లిక్విడ్ లాగా అయిపోయిందనమాట ఇది. ఇప్పుడు దీన్ని దాంట్లో కలిపేస్తే మంచి స్ట్రాంగ్గా మంచి సువాసనగా ఉంటుంది అనమాట. నీరే అయితే ఇది సారపప్పు అంటాం కదండి. ఇది నా దగ్గర కొంచెమే ఉన్నాయి. ఇంకా మీరు కావాలంటే ఎక్కువ కూడా వేయచ్చు. వేస్తే బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉన్నాయని నేను ఇంతే మీకు చూపిస్తున్నాను అనమాట. దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి కనుక వేసామంటే అది కూడా ఒక సువాసన వచ్చి బాగుంటుంది. కొంచెం అంత పట్టుకున్నట్టు అన్నీ కలిసినట్టు అవుతుంది అనమాట. అంతేనండి, ఇది ఏం లేదు, చాలా అయితే బాగుంటుంది. చూడండి, మీరు కూడా అదే అయిపోయిందండి. దీని మీద ఇలా ఈ లవంగాలు కూడా ఉడికే ఇలా వేసేసి కలిపేసుకుంటే అక్కడక్కడ మన నోటికి లవంగాలు తగులుతూ ఉంటాయి, బాగుంటుంది. ఇదిగోండి, ఇది అయిపోయిందండి. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. మీకు ఎక్కువ స్ట్రాంగ్ అనిపిస్తే మెంతాలు కొంచెం తగ్గించుకోవచ్చు. నేను కొంచెం మెంతాలు ఎక్కువ వేసాను, మంచి ఘాటుగా ఉంటే బాగుంటుంది అని. మీరు చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. దీంట్లో ఇంకా మీకు స్వీట్ కూడా ఇంకా కావాలంటే కొంచెం షుగర్ని కూడా పౌడర్ చేయొచ్చు. లేకపోతే అదేంటది, మీకు ఇంకా స్వీట్, ఇంకా కొంచెం స్వీట్ బాగుంటుంది, ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం షుగర్ పౌడర్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే షుగర్ ఫ్రీ ఉంటుంది కదా, సాక్రీన్ కూడా మెత్తగా 2 టాబ్లెట్స్ వేసేసి కలిపేసుకోవచ్చు. నాకు ఇది చాలు, ఇలా ఉంటే బాగుంటుందని నేను ఇలా చేశాను. ఓకే, మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.